నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ తాజా హెచ్చరిక జారీ చేసిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా ఎయిర్ బేస్లను వాడుకునేందుకు అమెరికాకి అనుమతి ఇవ్వలేదన్నమాట. మీరు ఎయిర్ బేస్లు మీరు వాడుకుంటే కానీ ఇరాన్ మా మీద భీకరమైన దాడులు చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే అంగీకరించలేదన్నమాట. ప్రస్తుతం ఇరాన్ ఎందుకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిందంటే కానీ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సైనికులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు తరలిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట. దాదాపు 10,000 మంది కంటే ఎక్కువ సైనికులు కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు రాబోతూ ఉన్నారు. దీని గురించి అమెరికా పరిశీలిస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో వాళ్ళు కానీ మిడిల్ ఈస్ట్కు వస్తే కానీ వాళ్ళకైతే తిండి కానీ లేకపోతే వసతి కానీ అన్నీ ఉండాలన్నమాట. యుద్ధం చేయాలంటే ఇవన్నీ పర్టికులర్గా ఉండాలి కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద అమెరికా ఆధారపడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు అమెరికా సైనికులకు కానీ అమెరికాకు సంబంధించిన అధికారులకు కానీ మీరు ఆతిథ్యం ఇస్తే కానీ ఎన్నడూ లేని విధంగా భీకరమైన దాడులు చేస్తామని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కువైట్ కానీ దుబాయ్ కానీ సౌదీ కానీ లేకపోతే ఖతారు, బెహ్రెన్, ఒమన్ దేశాలలో మెయిన్ ప్రధాన నగరాలలో ఆ దేశ రాజధానుల మీద ఇరాన్ జెండా ఎగరవేస్తామని చెప్పి ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారీ హెచ్చరిక జారీ చేసిందనమాట. దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు స్పందించాల్సి ఉంటుంది. నిజంగా అంతమంది సైనికులు వస్తూ ఉన్నారా? ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయంటున్నారు, మరోవైపు సైనికులు వస్తారంటూ ఉన్నారు. దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నమాట. ఇరాన్ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మాకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా సరే కానీ మేము చేసే దాడులు శాశ్వతంగా మీరు నష్టపోతారని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.